సహజంగా బాలకృష్ణ సినిమాలంటే మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా రీచ్ అండ్ రెవెన్యూ ఉంటుంది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన బాలయ్య డాకు మహారాజ్ మన తెలుగులో కంటే ఇతర రాష్ట్రాల్లో పెద్ద హిట్ అవ్వడం కాస్త ఆశ్చర్యం కలిగించే అంశం. హిట్ అంటే థియేటర్స్ లో అనుకునేరు కాదు, ఓటీటీలో. అది ఏ రేంజ్ లో ఉందంటే ఇండియన్ ఇండస్ట్రీ హిట్ పుష్ప 2ని కూడా కొన్ని ఏరియాస్ లో క్రాస్ చేసేంత. ఇటీవలే నెట్ఫ్లిక్స్ లో విడుదలైన డాకు మహారాజ్ కి ఓటీటీలో భారీ స్పందన దక్కుతోంది. విభిన్న చిత్రాలు ఆదరించే మలయాళం ప్రేక్షకులు ఆశ్చర్యకరంగా దీన్ని రిసీవ్ చేసుకుంటున్న తీరు ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తోంది. ఎప్పుడు ఏ సినిమా ఎవరికి ఎలా కనెక్ట్ అవుతుందో ఊహించలేం. ఓటీటీల పుణ్యమా అని ప్రాంతం, భాషల మధ్య అంతరాలు చెరిగిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎక్కడెక్కడి సినిమాలు, సిరీస్లను చూసి ఆస్వాదిస్తున్నారు. మన సినిమాలకు కూడా రీచ్ బాగా పెరుగుతోంది. RRR సినిమాను హాలీవుడ్ ప్రేక్షకులు చూసి వెర్రెత్తిపోయారు. ఇటీవల పుష్ప 2 సైతం అలాంటి స్పందనే తెచ్చుకుంది. అయితే మన సినిమాలు మలయాళంలో స్పందన తెచ్చుకోవడం అరుదు. తెలుగులో అక్కడ బాగా ఆడతాయని పేరున్నది అల్లు అర్జున్ మూవీస్ కే. అక్కడ స్టార్ హీరోస్ తో సమానంగా అల్లు అర్జున్ కి మార్కెట్ ఉంది. ఇక మన తెలుగు హీరోలెవ్వరికీ మినిమం మార్కెట్ కూడా లేదు. అల్లు అర్జున్ ప్రతి మూవీ కేరళలో కనక వర్షం కురిపించింది. యూట్యూబ్ లో, ఓటీటీలో కూడా బన్నీ మూవీస్ రికార్డ్ సృష్టించాయి. అయితే విచిత్రంగా ఎంతో హైప్ తెచ్చుకున్న బన్నీ రీసెంట్ మూవీ పుష్ప 2 మాత్రం మలయాళంలో ఫ్లాప్ అయింది. ఓటీటీలోనూ పెద్దగా స్పందన కనిపించలేదు. అంతటి మూవీకే ప్రతికూల ఫలితం వస్తే మలయాళంలో ఇప్పటిదాకా అంతగా గుర్తింపు లేని బాలకృష్ణ ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో అక్కడి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నారు. 4 రోజుల కిందటే నెట్ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ కు వచ్చిన డాకు మహారాజును ఎగబడి చూస్తున్న వాళ్లలో మలయాళీలు ముందు వరుసలో ఉన్నారు. ఆ సినిమాలో ఫైట్స్ నచ్చాయో, స్టోరీ నచ్చిందో, లేక కొత్తగా కనిపించిన బాలయ్య నచ్చాడో తెలీదు కానీ పర్టికులర్ గా మలయాళీలు ఈ సినిమా చూసి వెర్రెత్తిపోతున్నట్లు సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ఎలివేషన్ సీన్లు, విజువల్స్, మ్యూజిక్, బాలయ్య పర్ఫార్మెన్స్, డైరెక్షన్ గురించి మాట్లాడుతూ వేల మంది మలయాళ నెటిజన్లు ఈ సినిమా గురించి పోస్టులు పెడుతున్నారు. ఎక్కువగా క్లాస్ సినిమాలను ఇష్టపడే మలయాళీస్ బాలయ్య నటించిన ఓ మాస్ మూవీ చూసి ఇలా స్పందించడం అరుదైన విషయమే. మొత్తానికి తన కెరియర్ లో బాలకృష్ణ ఫస్ట్ టైం మలయాళం నుండి కూడా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. టాలీవుడ్ నుండి ఇప్పటిదాకా అక్కడ అల్లు అర్జున్ ఒక్కడే స్టార్ హీరో. ఇప్పుడు బన్నీకి పోటీగా బాలయ్య వచ్చేశాడు అంటున్నారు మల్లు ప్రేక్షకులు.